హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన మెథడ్ 4 గురించి డిస్కస్ చేద్దాం. సో మెథడ్ 4ని డిస్కస్ చేసేటప్పుడు మెథడ్ 3 కూడా వస్తుంది. ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ ఉంటే అది మెథడ్ 3, ఎక్స్ స్క్వేర్ ఉంటే అది మెథడ్ 4 అని. అంటే ఎక్స్ పవర్ ఎం మోడల్ ఉంటుంది. ఎక్స్ పవర్ ఎం అంటే ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ అలా ఉంటాయి. ఓకే, ఎస్. మరి మోడల్ 3ని సపరేట్గా చేద్దాం, మోడల్ 4ని సపరేట్గా చేద్దాం. అయితే మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. సో అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది మన గివెన్ ఈక్వేషన్కి. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ d square minus 2d plus 3 into y is equal to cos x plus x square. ఓకే, మరి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f of d into y is equal to q of x లాగా ఉంది. లెట్ f of d into y is equal to q of x, వేర్ f of d అంటే y కోఎఫిషియంట్. ఓకే, where f of d is equal to d square minus 2d plus 3. అదేవిధంగా q of x అంటే cos x plus x square. ఓకే, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. The auxiliary equation is f of m is equal to 0. అంటే d ప్లేస్లో మనం m సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మరి mకి హైయెస్ట్ పవర్ 2 అంటే 2 రూట్స్ వస్తాయి. మరి ఎలా కనుక్కోవాలి ఒకసారి చూద్దాం. సో క్వాడ్రాటిక్ ఫార్ములాని ఉపయోగించి చేయొచ్చేమో చూడు. సో రూట్స్ రావు దీనికి, ఎందుకంటే ఇక్కడ చివరిలో ప్రైమ్ నంబర్ ఫ్యాక్టర్స్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ వస్తాయి. సో 1 3 రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ కావాలి. ఇక్కడ నువ్వు మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టావు అనుకో, మిడిల్ టర్మ్ -2 వస్తుంది ఇక్కడ. కానీ ప్రోడక్ట్ చేస్తే -3 ఇంటూ 1 అంటే -3 అవుతుంది. సో కానీ ఇక్కడ +3 ఉంది, అటు ఇట్లా చేయకూడదు అనమాట, ఫ్యాక్టర్స్ రావు. సో అటు క్వాడ్రాటిక్ ఫార్ములాని ఉపయోగించేస్తాం. సో హియర్ m స్క్వేర్ కోఎఫిషియంటే a అని అంటే 1, m కోఎఫిషియంటే -2 దాన్ని b అంటాము. అదేవిధంగా కాన్స్టెంట్ c అంటే 3. సో ఫార్ములా క్వాడ్రాటిక్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో m ఈజ్ ఈక్వల్ టు -b, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది 4 మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 3 సో 12 అవుతుంది బై 2a 2 ఇంటూ 1 అంటే 2నే. సో m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ ఇంకా 12 4 తీసేయండి -8 డివైడెడ్ బై 2. మైనస్ని మనం i స్క్వేర్ రాసుకోవచ్చు. సో m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ని i స్క్వేర్ రాయొచ్చు, ఇంకా పక్కన 8 ఉంటుంది అలానే డివైడెడ్ బై 2. m is equal to 2 plus or minus root of a into b ని root a into root b రాసుకోవచ్చు. అటు root I స్క్వేర్ ఇంటూ రూట్ 8, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. రూట్ 8 అంటే 2 రూట్ 2 రాయొచ్చు. ఓకేనా? సో అంటే
2 4 8 2 2 4 ఈ రెండు 2 ప్లేస్లో ఒక 2 రాసుకోవచ్చు, ఎందుకంటే √4 అంటే 2నే కదా, ఇది సింగిల్గా ఉంది రూట్లోనే ఉంటుంది అది, సో 2√2 రాయొచ్చు. కాబట్టి 2√2 పక్కన I, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ బై 2. ఇప్పుడు న్యూమరేటర్ నుంచి 2ని కామన్ తీయండి. సో m ఈజ్ ఈక్వల్ 2ని కామన్ తీస్తే ఇంకా 1 ప్లస్ ఆర్ మైనస్ √2i ఉంటుంది. డినామినేటర్లో 2 క్యాన్సల్. సో m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ i ఆర్ i ఇంటూ √2, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా అంటాం. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా, వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i బీటా. ఆల్ఫా అంటే 1, బీటా అంటే √2. అలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా రాస్తున్నాను. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. ఓకే, ఇక్కడ ఆల్ఫా అంటే 1, బీటా అంటే √2. సో yc is equal to e power 1 into x అంటే xa ఇంటూ c1 cos బీటా అంటే √2x ప్లస్ c2 sin బీటా అంటే √2 పక్కన x ఉంటుంది, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఓకే, పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. పర్టికులర్ ఇంటెగ్రల్ సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by f of d into q of x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 by f of d అంటే ఇక్కడ d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 3. q of x అంటే cos x ప్లస్ x స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఈ 1 by d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 3ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం, అదేవిధంగా సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 by d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 3 ఇంటూ cos x, అదేవిధంగా సెకండ్ టర్మ్తో కూడా మల్టిప్లై చేద్దాం. చివరిలో మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాము. ఇక్కడ నోట్ చేస్తాను 1 ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ i. కంప్లీట్ సొల్యూషన్ రాసేటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ని రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, ప్లస్ 1 by d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 3 ఇంటూ x స్క్వేర్. ఓకే, ఇది మోడల్ 3, ఇది మోడల్ 4. మోడల్ 1 అంటే f of d ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0, రైట్ సైడ్లో 0 ఉంటుంది. మోడల్ 2 అంటే f of d ఇంటూ y ఈజ్ ఈక్వల్ e పవర్ ax లా. మోడల్ 3 sin x cos x. మోడల్ 4 x పవర్ m మోడల్ అంటాం. సరే, సో ఇప్పుడు ఒకే దాంట్లో మోడల్ 3ని 4ని అప్లై చేయడం చాలా లెంతీ అవుతుంది, సో అందుకోసం సపరేట్గా చేద్దాం. సో yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2 అనుకుంటున్నాను. దట్ ఈస్ టేకింగ్ యాజ్ టు టేక్ yp1ని తీసుకుంటున్నా. టేక్ yp1 ఈజ్ ఈక్వల్ టు 1 by d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 3 ఇంటూ cos x. ఎస్, sin x cos x మోడల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, d స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 1 అంటే -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి అది cos 2x అనుకో -2 స్క్వేర్ -4 చేయాలి. కాబట్టి ఇక్కడ సో పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp1 ఈజ్ ఈక్వల్ టు 1 by d స్క్వేర్ ప్లేస్లో -1, ఇక -2d
+3ని అలానే రాయండి. ఎస్, మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్. ఓకే, డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు -1 +3 అంటే ఎంత? +2. yp1 is equal to 2 minus 2d. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తాను, మళ్ళీ నెగిటివ్ టర్మ్ -2d ఇంటూ cos x. ఓకే, సరే. నెక్స్ట్ స్టెప్లో మనం 2ని కామన్ తీద్దాం. ఎప్పుడైనా 1/1 - d అలా ఉన్నప్పుడు రేషనలైజింగ్ చేయాలి. 1 - 2d కానీ 1 + 3d కానీ ఏ టర్మ్ ఉన్నా కూడా 1/d టర్మ్స్ ఉంటే రేషనలైజింగ్ చేయాలి. ఓకే, సో yp1 which is equal to ఇక డినామినేటర్లో నుంచి నేను 2ని కామన్ తీస్తున్నాను, 1 - d ఉంటుంది. ఓకే, ఇంటూ cos x. ఎస్, ఇంకా రేషనలైజింగ్ చేద్దాం. 1/2 ఇంటూ రేషనలైజింగ్ అంటే 1 - dకి కాంజుగేట్ 1 + d అంటే 1 + dతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. సో 1 + d డివైడెడ్ బై 1 + d ఇంటూ పక్కనే cos x ఉంటుంది. ఓకే, నెక్స్ట్ which is equal to 1/2 into 1 into 1 + d అంటే 1 + d నే 1 + d. Again denominator is in the form of a + b into a minus b. a square minus b square అవుతుంది, అంటే 1 square minus d square ఇంటూ పక్కనే cos x ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ డి స్క్వేర్ కనిపిస్తుంది. అగైన్ ఇంకొకసారి మోడల్ని అప్లై చేయండి. డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ డి స్క్వేర్ is equal to -1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 + d డివైడెడ్ బై 1 మైనస్ ఆఫ్ -1, ఎందుకంటే డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఇంటూ cos x. ఇప్పుడు ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా నేను ఇక్కడ 2 1/2 ఇంటూ 2 1/4 రాసేస్తున్నాను, ఇంటూ 1 + d ఇంటూ cos x. d టర్మ్స్ ఎలిమినేట్ చేయాలని చెప్పాను. సో 1తో cos xని, అదేవిధంగా d ఆఫ్ cos x మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1 ఇంటూ cos x అంటే cos x అవుతుంది, ప్లస్ d ఆఫ్ cos x. d ఆఫ్ అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్, d స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d 1 టైమ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఎస్, కాబట్టి 1/4 ఇంటూ cos x రాస్తున్నాను. సో కాస్కి డిఫరెన్షియేషన్ -sin x కాబట్టి ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అయిపోయింది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2న 3 ఇస్తున్నా, ఎందుకంటే y దీనికి 2 ఇచ్చాం. సో 3. సో దిస్ ఈజ్ yp1. ఇదే విధంగా yp2 కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ టేక్ yp2. Take yp2 is equal to 1/d square minus 2d plus 3 into x square. ఓకే, మరి మోడల్ 4 ఇది. సో మోడల్ 4ని ఎలా చేయాలి అంటే డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేయాలి. అట్లా అరేంజ్మెంట్ చేసి డి టర్మ్స్ని ఎలిమినేట్ చేస్తాం. ఎస్, చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అట్లా బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేటట్లు, అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో అది తీస్తే 1 + సంథింగ్ x ఆర్ 1 - x అట్లా వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ టర్మ్ రాసుకోండి, అంటే 3. మళ్ళీ డి టర్మ్ని అంటే -2d, మళ్ళీ డి స్క్వేర్ టర్మ్ని రాయండి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చెప్పాను, కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీయండి, 3ని కామన్ తీయండి, అంటే 3తో డివైడ్ చేయండి. సో 1 ఉంటుంది, -2d/3 2d/3, అదేవిధంగా d²/3. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 3తో మల్టిప్లై చేయండి, 3 × 1 3. ఎస్, ఇది -3 × 2d/3 అంటే 3 క్యాన్సిల్, 2dనే వచ్చేది, మళ్ళీ 3/3 క్యాన్సిల్, d², ఇదే వచ్చేది. ఓకేనా, ఎస్. ఒక చిన్న పాయింట్, ఇప్పుడు సెకండ్, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో ఎప్పుడైతే మైనస్ ఉందో మైనస్ని కామన్ తీయండి, ఎందుకంటే 1 -
ఫార్ములా 1 ఇక్కడ ప్లస్ ఉంటే నో ప్రాబ్లం సార్. సెకండ్ టర్మ్లో మైనస్ ఉంటే గుర్తుంచుకోండి, మైనస్ని కామన్ తీయాలి. సో 1/3 ఇంటూ 1/1 మైనస్ ఆఫ్ ఈ మైనస్ 2d/3 ప్లస్ 2d/3 అవుతుంది, ప్లస్ d²/3 మైనస్ d²/3 అవుతుంది. డౌట్ ఉంటే మరొకసారి చెక్ చేసుకోండి. మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ 2d/3 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, d²/3. ఓకేనా? ఇప్పుడు ఎలా వచ్చింది? ఇది 1 - x లాగా వచ్చేసింది. ఇదంతా x అనుకోండి. ఓకే, సో మనం ఫార్ములాను అప్లై చేద్దాం. ఇప్పుడు ఇదంతా టోటలీ 1/x లాగా ఉంది, దాన్ని x ఇన్వర్స్ రాసుకోవచ్చు. దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 - 2d/3 మైనస్ d²/3 హోల్ ఇన్వర్స్ ఇంటూ x². ఓకేనా? 1/x ఏమవుతుంది? x ఇన్వర్స్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఒక ఫార్ములా ఇదంతా 1 - x లాగా అనుకోండి. 1 - x హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే గుర్తుంచుకోండి, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + x ప్లస్ x² ప్లస్ x³ ప్లస్ x⁴ ప్లస్ అండ్ అట్లా x పవర్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి? ఇక్కడ d పవర్ని అండ్ సో అని కాదు కదా. సో ఎంత దాదాపు 100 టర్మ్స్ ఉంటాయి. సో అందులో 100 టర్మ్స్ రాయడానికి కుదరదు. సో కాబట్టి ఒక 3 టర్మ్సా 2 టర్మ్స్ అని వస్తాయి, చూద్దాం. సో ఇదంతా x అనుకోండి, ఇదంతా x 1 - x హోల్ ఇన్వర్స్ అంటే ఆ ఫార్ములాని ఉపయోగిస్తున్నా. అయితే d టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలనేది ఈ x² ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. చూడండి, ఒక చిన్న బాక్స్ లాగా వేస్తున్నా. x² డిఫరెన్షియేషన్ ఆఫ్ x², d ఆఫ్ x². x²కి డిఫరెన్షియేషన్ ఎంత? 2x. అదేవిధంగా ఇంకొకసారి 2x డిఫరెన్షియేషన్ చేయండి, 2xకి 2 ఇంకొకసారి చేయండి, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. అంటే d⁴ కూడా 0, d⁴ కూడా 0. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అప్ టు d² టర్మ్. అంటే d² టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేస్తే సరిపోద్ది. d³ d⁴ అవసరం లేదు, 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0. కాబట్టి ఇక్కడ వరకు నువ్వు ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎస్. మన ప్రాబ్లంలో పాలినామియల్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో దానికి మీరు అట్లా డిఫరెన్షియేషన్ చేసి ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి d టర్మ్ని, సో దాని ద్వారా తెలుసుకుంటాం. ఓకే, ఎస్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఫార్ములాని అప్లై చేస్తున్నాను. సో 1 + x 1 + x అంటే ఇక్కడ ఎంత అంటే 2d/3 మైనస్ d²/3. 1 + x అయింది, ప్లస్ x² ప్లస్ x అంటే మళ్ళీ 2d/3, ఇదంతా x మైనస్ d²/3 హోల్ స్క్వేర్. 1 + x ప్లస్ x². నెక్స్ట్ x³ ఇంకొక టర్మ్ రాస్తే, x³ కదా రఫ్లో చెప్తున్నా, 2d/3 మైనస్ d²/3 హోల్ క్యూబ్ కదా. a - b హోల్ క్యూబ్లో ఫస్ట్ టర్మ్ d³ d³ టర్మ్ ఉందా? అక్కడ లేదు, 0. ఫస్ట్ టర్మే 0 అయినప్పుడు ఇంకా 3ab² 3b²a. ఓకే, సో అదంతా మొత్తం 0 అయిపోతుంది. ఫస్ట్ టర్మే 0 అయింది. a - b హోల్ క్యూబ్ ఫార్ములాలో a³ మైనస్ 3a²b ప్లస్ 3ab² మైనస్ b³. కాబట్టి ఫస్ట్ టర్మే 0 అయినప్పుడు ఇంకా 3a²b అంటే d²b అంటే d⁴ 0, కాబట్టి రాయనవసరం లేదు. ఓకే, ఇక్కడ కూడా మీకు ఒక టర్మ్ మాత్రమే వస్తుంది, మిగిలినవి 0 అవుతాయి, చూద్దాం. సో ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేశాను, ఇంటూ పక్కన x². ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 1 + 2d/3 మైనస్ d²/3. సో ఇది ఎలా ఉందంటే a - b హోల్ స్క్వేర్ లా ఉంది. a² అంటే 2d/3 హోల్ స్క్వేర్, 2² 4 d²/3² అంటే 9, కాబట్టి 4d²/9. 2ab 2 ఇంటూ
కాన్స్టెంట్స్ని పక్కన పెట్టుకోండి, జస్ట్ ఆపరేటర్ని తీసుకోండి, వేరియబుల్ని డి ఇంటూ డి స్క్వేర్ డి క్యూబ్ అవసరం అక్కడ లేదు. డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ డి పవర్ 4 అవసరమా? 0. ఓకేనా? కాబట్టి సో ఇంకా స్టాప్ చేసేయాలి. ఇంటూ పక్కనే ఎక్స్ స్క్వేర్. ఎస్, ఇక్కడ డి స్క్వేర్ టర్మ్స్ రెండు ఉన్నాయి, సింప్లిఫికేషన్ చేద్దాం. సో yp2 which is equal to 1/3 into 1 plus 2d by 3. 1 plus 2d by 3. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో డి స్క్వేర్ కోఎఫిషియంట్ -1/3, డి స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 4/3. సో 3కి 9కి ఎల్సిఎం 9 అవుతుంది. 3 టేబుల్ 9 3 టైమ్స్ కట్ అవుతుంది. 3 ఇంటూ న్యూమరేటర్ 1 3ని -3, 9 టేబుల్ 9 1 టైం క్యాన్సిల్ అవుద్ది. 1 ఇంటూ 4 అంటే 4, 4 - 3 అంటే 1/9. కాబట్టి 1/9 డి స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా? దాన్నే డి స్క్వేర్ బై 9. ఓకే, సో ఇప్పుడు పక్కనే ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. మన టార్గెట్ ఏంటి? డి స్క్వేర్ టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి, డి స్క్వేర్ టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. కాబట్టి ఆ ఎక్స్ స్క్వేర్ని ప్రతి ఒక్క టర్మ్తో మల్టిప్లై చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/3 ఇంటూ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 1/9 రాశాను, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇందాక బాక్స్ వేసాం, డి ఆఫ్ డి స్క్వేర్ డి క్యూబ్. సో బాక్స్ వల్ల రెండు ఉపయోగాలు, డి టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేదానికి, రెండవది డైరెక్ట్గా డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ x square plus 2/3, d of x square means 2x, 1/9 d square of x square into 2 అని. ఓకే, yes, which is equal to 1/3 into multiply చేయండి, 2 into 2 4/3x plus 2/9. ఇంకొక స్టెప్ చేయొచ్చు, ఎల్సిఎం చేయొచ్చు. సో 1/3 ఇక్కడ ఎల్సిఎం 3కి 9కి ఎల్సిఎం 9 అవుతుంది. సో ఎల్సిఎం లేదు దీనికి, కాబట్టి ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 టేబుల్ 9 3 టైమ్స్ కట్ అవుద్ది. 3 ఇంటూ 4 12x, 9 టేబుల్ 9 టైమ్ 9 1 టైమ్. సో ఇంకా న్యూమరేటర్ అలాగే రాయాలి. 9 ఇంటూ 3 27. సో yp2 is equal to 1/27 into 9x square plus 12x plus 2. So this is taking as number 4. ఇప్పుడు 3 4ని 2లో చేసేద్దాం, అప్పుడు yp వచ్చేస్తుంది, మన కంప్లీట్ సొల్యూషన్ వస్తుంది. ఓకే, 2 minutes ఉంటే కంప్లీట్ అవుతుంది. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 and 3 కదా, 3 4 3 and 4 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 ఇంప్లైస్ చెప్పండి, yp is equal to yp1 అంటే ఇది 1/4 ఇంటూ cos x, 2 minutes అయిపోయింది, మైనస్ sin x. ఓకే, ప్లస్ yp2. సో 1/27 ఇంటూ 9x square plus 12x plus 2. So that is taking as number 5. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్, ycని ypని యాడ్ చేయాలి. therefore complete solution to the given days. సో ఏంటంటే y is equal to yc plus yp అంటే నెంబర్ 1 ఉంది చూడండి, మొత్తం రాయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్. అదేవిధంగా నెంబర్ 5 ఇప్పుడే కనిపెట్టాం, ఇదంతా రాయాలి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.